గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్, అలాగే ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన H1B వీసా కన్సల్ట్ సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడానికి పృథ్వీ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ విరాట్. సార్, కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ఎన్ఆర్ఐ, అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అమెరికాలో ఉండలేరు, ఇటు ఇండియా రాలేరు అన్న విధంగా ఉంది. ఎందుకంటారు? అసలు ఏం జరుగుతుంది అక్కడ రైట్ నౌ? ఇప్పుడు అమెరికాలో ఉండేవాళ్ళు పర్మనెంట్ రెసిడెన్సీ కానీ, అక్కడ ఉండేటువంటి రెసిడెన్సీస్, అక్కడ ఉండేటువంటి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ, అక్కడ సిటిజన్షిప్ గురించి కానీ మనం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆల్రెడీ సెటిల్డ్ దేర్. అక్కడ వాళ్ళని ఏమీ టచ్ చేసేటువంటి ఆస్కారం ఉండదు. మనకి ప్రాబ్లం వల్ల ఎవరికి వస్తుందంటే H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళ దగ్గర వస్తే ప్రాబ్లం. H1B వీసా వాళ్ళు వెళ్ళే వాళ్ళకి, అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ట్రంప్ ఉద్దేశం ఏంటంటే ముందు అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్కి, H1B వీసా ఎంప్లాయీస్కి శాలరీలు పెంచేస్తాడు ఫస్ట్. అంటే ఉన్నటువంటి $1,20,000 పర్ యానం US డాలర్స్లో వచ్చేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కసారి శాలరీ పెంచేస్తాడు. అంటే $1,20,000 నుంచి $1,40,000, $1,50,000 చేస్తాడు. తన ఉద్దేశం ఏంటంటే ఈ $150,000 జీతం శాలరీ తీసుకోగలిగినటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ ఉండాలి. ఓకే. మిగతా వాళ్ళు విత్ ఇన్ షార్ట్ టర్మ్ దే హ్యావ్ టు వాళ్ళు పెట్టి బేడా సర్దుకుని ఇండియాకి వెళ్ళిపోవటం. ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు కూడా ఆ $150,000 రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళాలి. అంటే మనకి వీసాస్లో H1B వీసాస్లో వెళ్ళేవాళ్ళు 2 రకాలు ఉంటారు విరాట్. ఒకళ్ళు ఏంటంటే కంపెనీ స్పాన్సర్ ఉంటాడు. అంటే ఏదో కంపెనీ, అతను ఎక్కడో పని చేస్తున్నాడు, ఆల్రెడీ తన ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు అనుకుందాం. వాడిని అక్కడికి పిలుచుకెళ్ళేటువంటి ప్రాసెస్, అంటే కంపెనీ టు కంపెనీ తీసుకెళ్ళేటప్పుడు వాడి యొక్క రిక్వైర్మెంట్ ఉండేటప్పుడు తీసుకెళ్లే వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. కన్సల్టెంట్స్ ద్వారా వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. కన్సల్టెంట్ ద్వారా ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఎవడో ఎంప్లాయ్మెంట్ నిన్ను పిలుస్తారు, నువ్వు ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టుకో, లేకపోతే ఏదో పెట్టుకో, ఏదో రకంగా అక్కడికి వెళ్ళిపో అనే వాళ్ళకి మాత్రం ఇది గడ్డుకాలం. ఆల్రెడీ అక్కడ ఈ 2 రకాలుగా వెళ్ళే వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా అక్కడ, వాళ్ళకి నీకు ఇందాక చెప్పాను చూసారా, మీకు ఈ పారామీటర్స్లో $1,20,000 శాలరీ ఏదైతే ఉందో, US డాలర్స్ శాలరీ ఏదైతే ఉందో, ఆ శాలరీ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు యూ బెటర్ డ్రాప్ ఫ్రమ్ ద కంట్రీ అని చెప్పేసి ఒక 2 months టైం ఇస్తాడు. ఆ 2 months టైం దేనికి ఇస్తాడు? సర్చ్ ఫర్ ఎ న్యూ జాబ్. వాడికి సెర్చ్ చేసినా సరే వాడికి అక్కడ రావాల్సిన $1,20,000 శాలరీ తోటి ఉండేటువంటి ప్రమాణాలతో ఉండేటువంటి కంపెనీలో జాయిన్ అవ్వాలి. అదర్వైజ్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. నథింగ్. అక్కడ ఎంప్లాయీ ఎవరంటే ఇట్స్ నథింగ్ ఏ కాంట్రాక్ట్ లేబర్. ఇక్కడ నుంచి కాంట్రాక్ట్లో అక్కడికి వెళ్తాడు. 6 months to 2 years కాంట్రాక్ట్లో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రెగ్యులరైజ్ అవ్వడు. అంటే వాడు అక్కడ ఉండేటువంటి వాట్ వి కాల్ గ్రీన్ కార్డ్ కానీ, అక్కడ రెసిడెన్సీ పర్మిషన్ కానీ రాదు వాళ్ళకి. వాళ్ళు ఇంకా గాల్లోనే ఉంటారు. అసలు రెసిడెన్సీ పర్మిషన్ రావాల్సిన వాళ్ళు ఇంకా 60 లక్షల మంది ఉన్నారట అక్కడ. ఇంకా 60 లక్షల మంది ఉన్నారు. ఓకే. వీళ్ళందరికీ ఎప్పుడు రాను, వాళ్ళు 3 phases వైజ్గా వస్తుంది. వాళ్ళకి ఫేస్ వైజ్గా రావాల్సి ఎప్పుడు వచ్చిన వీళ్ళకి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇండియన్స్, వరల్డ్ వైజ్గా ఉండేటువంటి అక్కడ US ఉన్న వాళ్ళు 60 లక్షల మంది. వీళ్ళందరికీ రావాలి. అక్కడ ఉండే గ్రీన్ కార్డ్ రావాలి. గ్రీన్ కార్డ్ తర్వాత సిటిజన్షిప్ అప్లై చేసుకుంటారు. గ్రీన్ కార్డ్ రాకుండా ఉండి H1B వీసా మీద ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు, వాళ్ళలో చాలామంది లెస్ దాన్ $1,20,000 మాత్రమే ఉన్నవాళ్ళు ఉన్నారు. $1,60,000 పైన ఉండేటువంటి వాళ్ళు జనరల్గా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండేవాళ్ళు. మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటే అనుకుంటే కనపడతాయి, ఇంకా చాలా సెక్టర్స్ ఉంటాయి. ఆ సెక్టర్స్లో ఉండేవి అక్కడ ఆల్రెడీ USలో లాంచ్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా $1,60,000 పైన శాలరీ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు. వాళ్ళకి $1,40,000 చేసేస్తాడు, గ్రాండ్గా చేస్తాడు. ఫస్ట్ $1,40,000 చేసి ఈ $1,40,000కి వాడికి ఇన్పుట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి, ఇలాగే తీసుకోవద్దు. ఓకే. మెయిన్ కారణం ఏంటి? నా దేశీయస్తులు అక్కడ ప్లేస్ అవ్వాలి. అంటే అక్కడ జనరల్గా అక్కడికి వెళ్ళే వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళతో కాంపిటేటర్స్ అవుతారు. $1,20,000 శాలరీ అండి, $1,20,000 శాలరీ కన్నా తక్కువ ఉండేవాడు అక్కడ ఆల్రెడీ దొరికేస్తున్నాడు. వాడితో వీడి కాంపిటేటర్. నిన్ను తీసుకోవాలంటే నీకు ఎక్స్ట్రా టాలెంట్ ఉండాలి. నీ పర్సనాలిటీ నువ్వు ఎంబోర్డ్ చేసుకోవాలంటే నీకు యూ మస్ట్ బి అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఫర్ US. నిన్ను తీసుకెళ్ళాలి అనుకుంటే ఆ రకంగా నువ్వు వెళ్ళిన వాళ్ళు చూడాలి అని చెప్పేసి ట్రంప్కు ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన అయితే తీసుకొచ్చే అవకాశం ఎక్కువే కనపడుతుంది.
ఈ రకంగా చూసుకుంటే వెళ్ళే వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఒకటి నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ తోటి ఆయన మంచి రిలేషన్షిప్ ఉంది. అఫ్ కోర్స్. అని చైనాకున్న వ్యతిరేకత ఇక్కడ టార్గెట్ అంతా కూడా చైనా వాళ్ళ మీద ఎక్కువ టార్గెట్ ఉంది, కానీ ఇండియన్స్ మీద అంత ఎక్కువ టార్గెట్ అతనికి లేదు. ఓకే. ఖచ్చితంగా లీజర్ పీరియడ్స్ ఏదైనా ఉండే పెంచవచ్చు. అండ్ ఈ వాట్ వి కాల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎకానమికల్గా చూసుకుందాం. ఎకానమికల్గా చూసుకుంటే అక్కడ ఇంపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో చైనా నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ని 60% ట్యాక్స్ పెంచే అవకాశం ఉందన్నాడు. అంటే చైనా నుంచి ఇంపోర్ట్ అయ్యేటువంటి వస్తువులన్నింటినీ కూడా ట్యాక్స్ పెంచే అవకాశం ఉంది. ఇప్పుడు అమెరికాలో ఎక్కువ చైనా గూడ్స్ దొరుకుతాయి మనకి. ఆ గూడ్స్ అన్నిటినీ 60% ట్యాక్స్ పెంచేస్తున్నాడు. ఎందుకంటే డిస్కరేజ్ చేయటం కోసం అని చెప్పేసి తనకి మెయిన్ ఉద్దేశం అది. ఈ రకంగా ప్రతి సెక్టర్స్లోనూ అతనికి ఈ చైనాని ఎంత డిస్కరేజ్ చేయాలి అని ఉంది. హీ గాట్ గుడ్ ఫ్రెండ్షిప్ విత్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. ఇండియన్ తోటి మంచి రిలేషన్స్ అయితే ఉన్నాయి. మెయిన్ ఏంటంటే చాలామంది అనుకుంటూ ఏంటంటే ఇండియాకి చాలామంది H1B వీసాలో ఇండియాకి వచ్చేస్తారు, లేకపోతే ఇండియా వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారు. కానీ మరి నా స్ట్రాంగ్ నమ్మకం ఏంటంటే ఇండియాతోటి రిలేషన్స్ ఎస్టాబ్లిష్ అయితేనే తనకి చైనాతోటి పోటీ పడవచ్చు. అంటే ఈ సౌత్ ఏషియన్ ఏరియాలో చైనాతోటి పోటీ పడే పెద్ద కంట్రీ ఇండియాయే కనపడుతుంది. ఇది ఇప్పుడు కాదు, ఫస్ట్ టర్మ్లో కూడా అదే అతను ఎక్స్పోజ్ అయ్యాడు. ఈ రకంగా చూసుకున్నా సరే ట్రంప్ ఉండేటువంటి తన పాలసీస్ అన్నిటినీ కూడా ఇండియా వైజ్కి వచ్చేసరికి కొంచెం లీజర్గా కొంచెం లీనియంట్గానే చూడొచ్చు. అందుకని అంత డ్రాస్టిక్గా మనకేం నష్టం రాకపోయి ఉండొచ్చు. బట్ వన్ థింగ్, కన్సల్టెంట్స్ నుంచి వెళ్ళే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఎక్కువ చూసుకుని ఫేక్లు తక్కువ పెట్టుకుని, ఫేక్లు కాకుండా ఒరిజినల్గా మీరు ఉండేటువంటి మీ ప్రజెంటేషన్ ఉంటే కనుక దే విల్ గెట్ బెనిఫిటెడ్ ఆఫ్ ఇట్. ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు కూడా ఇమీడియట్గా మళ్ళీ ఇంకో కంపెనీలో జాయిన్ అయ్యి ఇమీడియట్గా దాన్ని అతను వాట్ వి కాల్ లీన్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ నుంచి బయటకు వచ్చేసి వెంటనే ఇంకో దానికి ఎంప్లాయ్మెంట్ అప్లై చేసుకుని షిఫ్ట్ అయితే బెటర్. అదర్వైజ్ వీళ్ళు ఒక రోజు ఏదో ఒక రోజు ఒక పరిస్థితి వస్తుంది, వేరీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. బట్ వన్ థింగ్, కన్సల్టెంట్స్ నుంచి వెళ్ళే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఎక్కువ చూసుకుని ఫేక్లు తక్కువ పెట్టుకుని, ఫేక్లు కాకుండా ఒరిజినల్గా మీరు ఉండేటువంటి మీ ప్రజెంటేషన్ ఉంటే కనుక దే విల్ గెట్ బెనిఫిటెడ్ ఆఫ్ ఇట్. ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు కూడా ఇమీడియట్గా మళ్ళీ ఇంకో కంపెనీలో జాయిన్ అయ్యి ఇమీడియట్గా దాన్ని అతను వాట్ వి కాల్ లీన్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ నుంచి బయటకు వచ్చేసి వెంటనే ఇంకో దానికి ఎంప్లాయ్మెంట్ అప్లై చేసుకుని షిఫ్ట్ అయితే బెటర్. అదర్వైజ్ వీళ్ళు ఒక రోజు ఏదో ఒక రోజు ఒక పరిస్థితి వస్తుంది, వేరీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. చూడు సార్, తప్పకుండా ఈ పరిస్థితులు అనేవి ఏ విధంగా వెళ్ళబోతున్నాయని చూడాలి. దీనికి సంబంధించి మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే డిస్ప్లే ఆఫ్ నెంబర్స్ కాల్ చేసి సార్ని మీరు కన్సల్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.